హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, చూడండి ఈ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్‌గా చూపిస్తానండి. సో, హ్యాండ్స్‌కైతే ఇలా వర్క్ అనేది వచ్చిందండి. బాడీ మాత్రం చిన్న చిన్న బుట్టీస్ అయితే వచ్చాయి. ఓన్లీ హ్యాండ్స్‌కి మాత్రమే వర్క్ అనేది వచ్చింది. ఎల్బో హ్యాండ్స్ అండి. చూడండి మనకి చంక దగ్గర గూడా ప్లస్ కుర్తా అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. షేప్ గూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్‌గా చూపిస్తాను. ఇదొచ్చేసి 29 సైజ్ బ్లౌజ్ అండి. అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా చూపిస్తాను చూడండి. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడైతే ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇదైతే చూడండి హ్యాండ్స్‌కైతే వచ్చిందండి వర్క్ అనేది. సో, బాడీకి మొత్తం ఇలాగైతే చిన్న చిన్న బొటీస్ అయితే వచ్చాయన్నమాట. ఇది హ్యాండ్ వర్క్. ఇది మనకి బాడీకైతే వస్తుందండి. సో, ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కదా మనకి పొడుగు చేతులు ఎల్బో హ్యాండ్స్ అందుకోసం 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. సో, ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి స్ట్రెయిట్‌గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేయండి. సో, ఖర్చు కోసమే ఇంకొక పావించు. సో, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ అండి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులండి. సో, 14 ఇంచులు పొడవు పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసము షోల్డర్ జాయింట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. సేమ్ అదే 14.5 ఇంచులు ఇక్కడ మధ్యలో ఇంకొక చోట కూడా పెట్టేసుకోండి. సో, ఈ 2 కలిపి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సో, ఇక్కడ నెక్, షోల్డర్ మార్కింగ్ పెట్టుకోవాలండి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. ఓకేనా. షోల్డర్ కూడా 2 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా. అంటే మొత్తం 3 ఇంచెస్ షోల్డర్, 2 ఇంచెస్ నెక్ కలిపితే 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. సో, అదే 5 ఇంచెస్ ఓకేనా. 2 ఇంచెస్ నెక్, 2 ఇంచెస్ షోల్డర్, 1 ఇంచ్ ఖర్చు కోసము. ఇలా పెట్టేసుకున్న తర్వాత అదే 5 ఇంచెస్ కింద ఇంకొక చోట కూడా మనకి ఆర్మ్ రౌండ్ కోసము, ఆర్మ్ రౌండ్ డౌన్ కోసము పెట్టుకుంటాం కదా! అలా ఇంకో కొంచెం కిందికి అనేది పెట్టుకోవాలండి. ఓకేనా. ఇక్కడ 5 ఇంచెస్‌కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత అదే 5 ఇంచెస్ ఇక్కడ కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత ఆర్మ్ రౌండ్ డౌన్ కోసము చూడండి పావుతక్కువ 6 ఇంచులైతే పెడుతున్నాను. ఓకేనా. ఇక్కడ కూడా అంతేనండి పావుతక్కువ 6 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్‌ని కలిపేసుకోండి. ఓకేనా. ఇలా ఎల్ షేప్ అయితే వస్తుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ పావుతక్కువ ఓకేనా 1.25 ఇంచులు ఓకేనా. 1 ఇంచు 1.25 చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 1 ఇంచ్ అయినా 1.25 అయినా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి 29 అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఓకేనా. 29 దాంట్లో సగం చేస్తే మనకి 14.5 ఇంచులు అయితే వస్తుంది. 14.5లో సగం చేస్తే 7.25 ఇంచులు చెస్ట్ లూజ్ కింద మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. చూడండి ఇలా 7.5 ఇంచులు చెస్ట్ లూజ్ 7.25 ఇంచులండి. ఓకేనా. 7.25 చెస్ట్ లూజ్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా 2 ఇంచెస్ ఖర్చు కోసము. సేమ్ అంతేనండి. కింద కూడా 7.25 ఇంచులకి ఒక మార్కింగు, ఖర్చు కోసము ఇంకొక 2 ఇంచెస్. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కూడా కలిపేసేయండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా గీసేసేయండి. 1.25కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా! ఈ చెస్ట్ లూజ్‌కి కలిసేలా ఆర్మ్ రౌండ్ అయితే గీసేసుకోండి. ఇలాగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ మనం ఏదైతే మార్కింగ్స్ పెట్టుకున్నామో దీన్ని కలిపేసేయండి. సో, ఇలా. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుందామండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి పావుతక్కువ 7 ఇంచులు అయితే రావాలండి. అంటే 6.25 ఇంచులు ఇక్కడ కరెక్ట్‌గా వచ్చేసిందండి. సో, చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 29 ఇంచెస్ అండి. దాన్ని 4వ భాగం చేసుకుంటే మనకి 7.25 ఇంచులు అయితే వస్తుంది. ఓకేనా. 7.25 ఇంచులు అయితే వస్తుంది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6.25 ఇంచులు అంటే మనకి పావుతక్కువ 7 ఇంచులు అయితే రావాలండి. సో, అదే అన్నమాట ఇక్కడ 6.25 ఇంచులు. పావుతక్కువ 7 ఇంచులు కరెక్ట్‌గా వచ్చేలా చూసుకోండి. చెస్ట్ లూజ్, ఆర్మ్ రౌండ్ 2 కూడా ఒకే దగ్గరకు వచ్చేలా చూడండి. అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా అన్నమాట. ఈ 2 కూడా ఒకే దగ్గరకు వచ్చేలా చూసుకొని ఇప్పుడు నెక్ డౌన్ కోసము ఓకేనా 10 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. కింద వైపు అయితే 4 ఇంచెస్ నెక్ విడ్త్ అనేది వస్తుందన్నమాట. పైనుంచి 10 ఇంచెస్‌కి మార్కింగ్. 4 ఇంచెస్‌కి పెట్టుకున్న తర్వాత ఇక్కడ పావించు ఖర్చు కోసం పెట్టేసుకోండి. ఓకేనా. పావించు ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే కుట్టిన తర్వాత మనకి ఇక్కడ 4 ఇంచెస్ అయితే రావాలన్నమాట. సో, ఒకవేళ ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ పెట్టి చూసుకోండి. ఇక్కడైతే నేను
ఆది బ్లౌజ్తోనే చెక్ చేస్తున్నానండి. కాకపోతే కస్టమర్ కొలతలు అనేవి నాకు బాగా నోటెడ్ అయిపోయాయి. అందుకోసం నేనైతే అన్నీ కూడా కొలతలో నుంచి బ్లౌజ్లో నుంచి కొలతలు అనేవి తీయట్లేదు. ఓకేనా. ఇక్కడ 4 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుని పైన ఒక పావు ఇంచు పెట్టుకున్న తర్వాత ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ కోసము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా, ఓకేనా, 2.5 ఇంచులు పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అనేది కలిపేస్తున్నానండి. ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ తోని చూడండి రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చాలన్నమాట. షోల్డర్ దగ్గర సేమ్ అంతే ఉండాలండి. మనకి కిందకి వచ్చే వైపు రౌండ్ షేప్ అనేది రావాలి. అప్పుడు మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. బ్లౌజ్ కింద రౌండ్ నెక్ అనేది వస్తుందండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. సో మీకు ఈ టిప్ నచ్చితే కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా. ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి చెస్ట్ లూజ్ దగ్గర. ఓకేనా. ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తానండి. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కదా, అందుకోసం నేనైతే ఫోల్డింగ్ అనేది వేసేసానండి. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనకి జాయింట్లు ఏమీ పడవండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట క్లాత్ హ్యాండ్స్ కి. అందుకోసం కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సో వాటర్ లో తడుపుతాం కాబట్టి లైనింగ్ అనేది ఇలా అయిపోతుందండి. అందుకోసం ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకొని తర్వాత ఖర్చు కోసమే ఒక హాఫ్ ఇంచ్ అండి, ఎందుకంటే ఇది రివర్స్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కి డిజైన్ వచ్చింది కాబట్టి పొడవు వచ్చేసి 10.5 ఇంచులు. చూడండి 10.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఖర్చు కోసమే ఇంకొక హాఫ్ ఇంచ్, మొత్తం 11 ఇంచులు. ఓకేనా. ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులు కదా, లూజ్ వచ్చేసి ఇక్కడ 8 ఇంచెస్ అండి. అంటే దాంట్లో సగం 4 ఇంచెస్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసమే ఇంకొక 2 ఇంచులు. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులు ఇలా పెట్టేసుకోండి. పావు తక్కువ 7 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకొని ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అనేవి ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలిపేసేయండి. ఇలా ఇది కూడా కలిపేసేయండి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. హ్యాండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేయాలన్నమాట. డౌన్ వచ్చేసి ఒక 3.5 ఉండేలా చూసుకోండి. ఓకేనా. ఇలా ఒక 3 ఇంచెస్ అలా ఉండేలా చూసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి. హ్యాండ్ షేప్ అనేది తర్వాత ఇలా కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం నీట్గా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే పెట్టేసేయండి. ఇక్కడ మధ్యలో టక్స్ అనేది ఇచ్చేసుకోండి. సో హ్యాండ్ కటింగ్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ అనేది చూపిస్తాను చూడండి. ఫ్రంట్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి చెస్ట్ అనేది తక్కువగా ఉంటుందండి. ఇలాంటి వాటికి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ అండి, అందుకోసం నేనైతే క్రాస్గా వేస్తున్నాను. ఓకేనా. ఇలా క్రాస్గా వేసేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ నెక్ దగ్గర కూడా 2 ఇంచెస్కి ఫోల్డింగ్ అనేది వేసేసుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ కదా, అందుకోసం 2 ఇంచెస్కి ఫోల్డింగ్ అనేది వేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అక్కడికి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 5.5కి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 5.5కి, లేదంటే మీకు దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది అనుకుంటే బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఎంతైతే ఉంటుందో అంత అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి బ్లౌజ్తోనే ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇది ఆది బ్లౌజ్ అండి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఖర్చు కోసం వదిలేసుకొని నెక్ ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. రౌండ్ షేప్ అనేది పెట్టేసుకొని ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టేసేయండి. లేదంటే ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి 5.5 అలా డౌన్ అనేది పెట్టేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూడండి 5.5 అయితే వచ్చింది. ఇక్కడ కూడా అంతే చూడండి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసారంటే సరిపోతుంది. ఇది ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కూడా కిందికి డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచులు ఉండేలా చూసుకోండి చాలు. అంతకంటే ఎక్కువైతే పెట్టొద్దండి, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా. పాదొక్కు 3 లేదంటే 3 ఇంచులు, అంతకంటే ఎక్కువైతే పెట్టొద్దు. పాదొక్కు 3 పెట్టేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కిందికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇక్కడ అనమాట పాదొక్కు 3 ఇంచులు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచు. ఇక్కడ డాట్ వేసుకోవడానికి, షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవడానికి, పైన వైపు పైపింగ్ వేసుకోవడానికి, మొత్తానికి కలిపి 1 ఇంచ్ అయితే పెట్టుకోండి సరిపోతుంది. తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసి చూడండి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకోండి. లేదంటే కొలతల ప్రకారం చెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 5.5 ఓకేనా, లేదంటే 6 ఇంచెస్ అయితే మరీ ఎక్కువైపోతుందండి.
ఒక 5.5కి లేదంటే పావుతక్కువ 6 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి సరిపోతుంది. ఇక్కడ సైడ్కి వచ్చేసి చూడండి పావుతక్కువ 6 ఇంచులు లేదంటే 5.5 ఇంచులు అంతకంటే కిందికైతే పెట్టొద్దండి. మరి లూజ్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్లో. సైడ్స్కి బుడగలు అనేవి వస్తాయి అనమాట, ముడతలు వచ్చేసింది. ఫ్రంట్ హైట్ వచ్చేసి 12.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోండి. సో 12.5 ఇంచులు ఎందుకు అంటే కరెక్ట్గా సరిపోతుందండి ఈ సైజ్ బ్లౌజ్కి అయితే. తర్వాత ఈ 3 మార్కింగ్స్ను కూడా కలిపేసేయండి. ఇప్పుడు చెస్ట్ అంటే మెయిన్ డాట్ కోసం చూడండి, ఇక్కడ డాట్ దగ్గర నుంచి కరెక్ట్గా మనకి ఉక్సులు పట్టి వరకు ఎంత విడత అయితే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసం వదిలేసుకోండి సైడ్కి. ఇక్కడ చూడండి 2 ఇంచులు ఖర్చు కోసం వదిలేసుకొని ఈ ఖర్చు దగ్గర నుంచి డాట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ డాట్ ఉంటుంది కదా, డాట్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. సో ఇప్పుడు సెంటర్ చూడండి మనకి మిడిల్లోకి అయితే రాలేదు. ఇక్కడ 12.5 ఇంచులు చూడండి ఇక్కడ మిడిల్లోకి అయితే పెట్టేసుకోండి. దీన్ని కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ ఏదైతే ఉందో దానికి మిడిల్లోకి మనం ఇటువైపు అటువైపు ఏమీ జరపలేదండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ చేసుకోవడం కోసం మాత్రమే ఇలాగా మిడిల్కి అయితే సెట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా డాట్ అనేది ఇలా వేసుకోవచ్చండి. ఇలా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇలా వేసుకోవాలి డాట్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒక డాట్, ఇది ఖర్చు కోసము. ఓకేనా, ఇక్కడ లోతు ఎక్కడైతే రౌండ్ షేప్ తిరుగుతుందో అక్కడ లోతు అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు లోతు అయితే తీయండి. ఇక్కడ పైన వరకు కలిపేసేయండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఒక డాట్, ఇది ఖర్చు పాయింట్ అండి. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, 3 డాట్స్ అయితే వస్తాయండి. ఇలా ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది. ఇప్పుడు మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. సో ఇలా కట్ చేసేయండి. ఓకేనా, ఇది ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. మనకి డాట్ దగ్గర ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ అనేవి ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం చూడండి, షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. షేప్ బెల్ట్ వచ్చేసి స్ట్రైట్గా ఉండడం కోసం ఫస్ట్ అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఖర్చు మనకి ఎంత వెడల్పు కావాలి అనేది కూడా చూపిస్తాను. ఇక్కడైతే మొత్తం ఇక్కడ చూడండి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు, అది మీ ఇష్టం అండి. ఇక్కడైతే నేను ఒక 1/2 ఇంచు అయితే మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా సైడ్ కూడా స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో దానికంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకోండి. మీరు ఏ సైజ్ బ్లౌజ్ కట్ చేసినా సరే షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్ వెడల్పులో నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇలా తగ్గించుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకొని ఇక్కడ సైడ్కి ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి కిందకి ఎంత విడుతుందో చూసుకోండి. ఈ విధంగా ఇలా చూసుకుంటే ఇక్కడైతే 3.5 ఇంచులు అయితే వచ్చిందండి ఖర్చుతో కాకుండా. సో మనకు కావాల్సింది 3.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ 3.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా, ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో ఫ్రంట్ సైడ్ అంతైతే పెట్టేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే పెట్టుకొని ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ షేప్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసేయండి. మిడిల్లో ఒక 1/2 ఇంచ్ డౌన్ అనేది తీసుకొని ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి. సో ఇది ఫ్రంట్ అని గుర్తుండడం కోసం ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. అందుకోసం ఇక్కడ మధ్యలో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే కట్ చేసేయండి షేప్ బెల్ట్. సో ఇదైతే లైనింగ్ అయితే 4 పీసెస్ అయితే కావాలండి. మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి 2 పీసెస్ అయితే ఉంటుంది. లైనింగ్ వచ్చేసి 4 పీసెస్ అయితే కావాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టి కాజా పట్టి సైడ్ వేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. సో లైనింగ్ క్లాత్ అనేది ఇంకొక 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ లైనింగ్ పార్ట్లోనే నేనైతే తీసేస్తున్నానండి. ఇప్పుడే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేయండి. మెయిన్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలండి. ఎందుకంటే హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్స్ అనేవి కట్ చేసుకోవాలి. లైనింగ్ అనేది ఎలా ఉందో అలా
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి. సో మెయిన్ క్లాత్ జాయింట్లు అనేవి ఏమీ రాకుండా నీట్గా వచ్చేస్తుందండి. సో ఇది చూడండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ చూడండి. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి డిజైన్ వచ్చింది కదా, ఇది కరెక్ట్గా చూసుకొని సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, ఇలా మనకి 2 హ్యాండ్స్కి కరెక్ట్గా ఒకే లెవెల్ వచ్చేలా ఇలా చూసుకోండి. చూసుకున్న తర్వాత దీన్ని ఇలా మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా, కింద వైపు ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది ఉంచేసుకొని పైన వైపు మాత్రము ఒక 1/2 ఇంచు చూడండి కింద రివర్స్ చేసుకోవడానికి క్లాత్ అనేది ఉంచుకొని తర్వాత పైన వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసేయండి. ఇప్పుడు మిగతా దాంట్లో మనకి బాడీ పార్ట్స్ అనేవి కూడా మొత్తం నీట్గా పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసుకోండి. నీట్గా ఇట్లా పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి. అప్పుడే మనకి ఏమైనా జాయింట్లు ఏమన్నా పడితే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడైతే మనకి జాయింట్లు ఏమీ లేవండి, నీట్గా వచ్చేస్తుంది. చిన్న సైజు బ్లౌజే కాబట్టి జాయింట్లు అనేవి ఏమీ పడలేదు. అదే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి కంపల్సరీ జాయింట్లు అనేవి పడతాయి. ఓకేనా, ఇక్కడైతే నేను మొత్తం నీట్గా కట్ చేశానండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.